ఈరోజు ఈ వీడియోలో నేను స్క్వేర్ ట్రిక్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ స్క్వేర్ ట్రిక్స్ మీకు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు 25 స్క్వేర్ ఉందనుకోండి. 25 స్క్వేర్ ఇప్పుడు ఇది మీరు సాల్వ్ చేయాలి. మీకు ఇది తెలీదు, ఏం లేదండి, సింపుల్. 5 స్క్వేర్ ఉంది కదా, 25లో ఈ 5 స్క్వేర్ ఎంత? 25. ఇక్కడ ఇలా పక్కకి రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఉంది కదా, ఈ 2 నెక్స్ట్ నెంబర్ ఎంత? 3 కదా. ఈ 2 3s 6 వచ్చేసింది. ఇదే అండి ఆన్సర్. 25 స్క్వేర్ 625, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ 35 తీసుకోండి. 35లో ఇప్పుడు ఈ 5 స్క్వేర్ ఎంత? 25. ఇప్పుడు 3 నెక్స్ట్ నెంబర్ ఎంత? 3 4s 12. జస్ట్ సింపుల్ అంతే. 3 4s 12, 12 25. ఇప్పుడు 55 స్క్వేర్ తీసుకోండి. 55లో 5 స్క్వేర్ 25. ఈ 5 6 30. ఇంతే అండి ఆన్సర్. అంతే, జస్ట్ సింపుల్. ఇప్పుడు ఈ ట్రిక్స్ అనేవి మనకు తెలుసుంటే మనం ఎగ్జామ్లో తొందరగా మనం క్యాల్కులేషన్ అనేది స్పీడ్గా అయిపోతుంది. లేదు అంటే ఇప్పుడు ఆ 25 అంటే 25 × 25 అన్నీ చేసే వరకు అక్కడ మనకు ఆల్రెడీ టైం ఉండదు. టైంకి మనం క్యాల్కులేషన్ స్పీడ్గా చేస్తేనే మనం ఎగ్జామ్లో మనం విన్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు నేను మీకు 65 స్క్వేర్ కూడా చూపిస్తాను. 5 స్క్వేర్ 25, 6 7s నెక్స్ట్ నెంబర్ 42. జస్ట్ అంతే, సింపుల్ అండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక నంబర్ ఇస్తాను. ఇది ఎంత అవుతుంది అనేది మీరు కామెంట్లో తెలపండి, ఓకేనా? 95 స్క్వేర్ ఎంత? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో ఇంకొక క్యాల్కులేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.